చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి మేము ప్రతిపక్ష హోదా ఇచ్చాం. ఎక్కడ రూలింగ్ లేదు, ఎక్కడ దెర్ ఇస్ నో రూల్. చూడు, చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 మంది 17 మంది వస్తారు. నీకు ఇంతమంది శాసనసభ్యులు నీకు ఉండాలి, ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా. బతుకురాని ఇంకా ఎందుకు కావాలని బురద పులుముకుంటావు. ఫ్యాక్ట్, ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి 3 అసెంబ్లీ స్థానాలు గతంలో. గెలిచింది మీరు అట్టుమని 10 గెలవాల తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమైతుందా నీకు? బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది. బీజేపీకి గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. ఈ 4వ పెళ్ళడానికి ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. మా వాళ్ళైతే ఇంకా లాగేసినామనంటే ఇంకా 10 మంది లాగుతా ఉన్నారు. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. లాగాకండి నేనే చెప్పాను, కానీ ప్రతిపక్ష హోదా నేనే ఏంటి బాబన్న ఇంకోసారి ఇచ్చి ఇదే చంద్రబాబు నాయుడు చెప్పినా, నువ్వు మాట్లాడు స్వామి, ఎంతసేపు మాట్లాడతావు, నువ్వు మాట్లాడు, నేను వింటాను. ఈ మాట మాట్లాడాలి, జనంతో దెంగులు తినాలని రాసి ఉంటేనే నేను విని నీకు సమాధానం చెప్తాను, నువ్వు మాట్లాడాలనేదే నా కోరిక. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. ఆయనకు నాకు మధ్య తేడా అది. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది కాబట్టి మాతో ఎంత తక్కువ పోల్చుకుంటే వాళ్ళకి అంత మంచిది. అదే మీ లెవెల్, అదే ఏదైనా గానీ అసెంబ్లీ అనేది ఎందుకు జరుపుతా ఉన్నాం మాకు తెలియదు సార్. మీరు దేశ ముద్ర కాబట్టి చెప్పండి. మీరు ఈరోజు అది అసెంబ్లీలో ఉన్న పార్టీలు ఏవి? అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీ మాదొక్కటే ఉంది. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. మన ప్రతిపక్ష పార్టీ అనేది ఎవరికి ఇస్తారు? మాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు చెప్పు? అధికార పార్టీ మీదే, ప్రతిపక్ష పార్టీ మీదే. డబుల్ యాక్షన్ ఇదేమన్నా? ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. అది నేను చెప్పే స్వామి, 2 పాత్ర డబుల్ యాక్షన్. ఒక పక్క నువ్వే కొడతానంటే ఈ పక్క నేనే కొడతానంటే ఎట్లా కుదురుతావు స్వామి? అది మనిషినోడికి ఇన్ని సందేహాలు ఉండకూడదురా, ఉంటే చచ్చిపోతాడు. జగనట్ట 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 నేనేదో గ్రామాన్ని సంక్షేమం చేద్దామని. సస్యశ్యామలం, సస్యశ్యామలం కాదు, సంక్షేమం. సంక్షేమం 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 సస్యశ్యామలం సవటం నీకు రాదులే. సంక్షేమం. మాట్లాడేది రాదు, తెలుగు మాట్లాడేది రాదు, చదువు రాదు, చదివేది రాదు. జలుబు చేసినట్టుంది, విక్స్ తీసుకుంటారా? జలుబు కాదురా, స్టైల్. పోకిరి చూడలేదా? తను చేస్తే స్టైల్ గా ఉంది, మీరు చేస్తే కామెడీగా ఉంది సార్. సార్ మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ చూడాలని ఉందే. కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు. 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు. పెగ్గు కూడా లేదు, పిగ్గుకి వాడికి తేడా ఉంది అన్నానండి. ఏం ఫీల్ ఉండదు మామయ్య. మనిషి కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలం చూడు క్రిమినల్ మైండ్. మేము కూడా అనొచ్చు కదా, నువ్వు కోడి కత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అని. కాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడు. పిల్ల పిత్రేగాడు వార్డు మెంబర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జగన్మోహన్ రెడ్డి గారు కాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడు. అసెంబ్లీకి కరెక్ట్ గా ఒక రోజు వచ్చి వెళ్ళిపోతాడబ్బా. ఆయన కొత్త పేరు పెట్టిన 1 డే ఎమ్మెల్యే. ఇది వెళ్ళిపోద్ది లోపలికి. ఏ విధంగా బాబాయ్ హత్య జరిగిందో అందరికి తెలుసు కదా. ఇది పద్ధత? అందరి ముందు పరుగు ఇంకెలా తలెత్తుకుంటాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు. కొట్టాం, కొట్టించుకున్నారు, బ్యాండేజ్లు తీయించుకుని ఇంటికి వెళ్ళి నోరు మూసుకుని పడుకోండి. ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు. ఎందుకు మొన్న ఎన్నికల్లో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎంత, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వచ్చిన మెజారిటీ ఎంత అంటే అది మొన్న జరిగిన ఎన్నికల్లో వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి, జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో చూడండి. నలుగురులో ఎదవలమైపోయాం. అంతేగాని నోరుంది గనక ఇప్పుడు కూడా నేను అనుకుందే రైటు.
ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. అధికారంలో ఉన్న వాళ్ళని నేను కించపరిచే విధంగా మాట్లాడతాను, ఎగతాళి చేస్తా ఉంటాం, నిజంగానే చాలా చాలా బాధాకరం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్, మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. కాదండి మీరు చెయ్యాలంతే.